రుద్రాక్షలు రుద్రాక్షలు ఎందుకు ధరించాలి, ఎవరు ధరించాలి, ఏ నెలలో పుట్టిన వాళ్ళు ఏ ముఖం రుద్రాక్ష ధరిస్తే వాళ్ళకి మంచి లాభసాటిగా ఉంటుంది, మంచి మేలు జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. జనవరి నెలలో పుట్టిన వాళ్ళు ఏకముఖి రుద్రాక్ష అంటే దీనికి ఒకటే గీత ఉంటుంది. ఇది ధరించడం వలన వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ఇలాగ ఒక గీత ఉన్న ఏకముఖ రుద్రాక్ష జనవరి నెలలో పుట్టిన వాళ్ళు ధరించాలి. ఇక 2 నెలల్లో పుట్టిన వాళ్ళు 2 ముఖాల రుద్రాక్ష అనగా 2 గీతలు ఉంటాయి, అది ధరించాలి. దానివల్ల వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇక 3 నెలల్లో పుట్టిన వాళ్ళు 3 ముఖాల రుద్రాక్ష అంటే దీనికి 3 ముఖాలు ఉంటాయి, అది ధరించడం వలన వాళ్ళకి చాలా మేలు అనేది జరుగుతుంది. ఇక 4 నెలల్లో పుట్టిన వాళ్ళు 4 ముఖాల రుద్రాక్ష, ఈ 4 ముఖాల రుద్రాక్ష ధరించడం వలన వాళ్ళకి చాలా మేలు అనేది జరుగుతుంది. ఇక 5 నెలల్లో పుట్టిన వాళ్ళు పంచముఖి రుద్రాక్ష, ఈ 5 ముఖాల రుద్రాక్ష ధరించడం వలన వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఇక 6 నెలల్లో పుట్టిన వాళ్ళు ఈ 6 ముఖాల రుద్రాక్ష ధరించడం వలన వాళ్ళకి చాలా మేలు అనేది జరుగుతుంది. ఇక 7 నెలల్లో పుట్టిన వాళ్ళు సప్తముఖి రుద్రాక్ష, ఇలాగా ఎర్రదారంలో వేసుకుంటే జూలై నెలలో పుట్టిన వాళ్ళు వాళ్ళకి చాలా మేలు అనేది జరుగుతుంది. ఇక 8 నెలల్లో పుట్టిన వాళ్ళు 8 ముఖాల రుద్రాక్ష ధరించడం వలన వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఇక 9 నెలల్లో పుట్టిన వాళ్ళు 9 ముఖాల రుద్రాక్ష, ఈ 9 ముఖాల రుద్రాక్ష ధరించడం వలన వాళ్ళకి చాలా మేలు అనేది జరుగుతుంది. ఇక 10 నెలల్లో పుట్టిన వాళ్ళు 10 ముఖాల రుద్రాక్ష ధరించడం వలన వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఇక 11 నెలల్లో పుట్టిన వాళ్ళు ఇలాగా 11 ముఖాల రుద్రాక్ష ధరించడం వలన వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఇక 12 నెలల్లో పుట్టిన వాళ్ళు 12 ముఖాల రుద్రాక్ష ధరించడం వలన వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఈ రుద్రాక్షలు అనేవి సింగిల్గా ఒకటే వేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా తొందరగా ఫలితాలు అనేవి వస్తాయి. చేతికి ఉంగరాలు గింగరాలు అలాంటివి పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వలన ఫలితాలు స్లోగా వస్తాయి. కాబట్టి ఈ రుద్రాక్ష అనేది సింగిల్గా ధరించడం వలన ఎక్కువ మేలు అనేది ప్రజలు పొందుతారు. కాబట్టి నెలల ప్రకారం ఏ నెలలో పుట్టిన వాళ్ళు ఏ ముఖ రుద్రాక్ష ధరించాలని నేను ఇప్పుడు మీకు చెప్పాను. ఆ ముఖం రుద్రాక్ష అనేది ధరించి మీరు సుఖశాంతులు అనేవి పొందండి.